బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ ఈ నెల 25న టీడీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ధృవీకరించినట్లు తెలుస్తోంది. సోమవారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కృష్ణా జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాల కోసమే రాధాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు, రాధాను కలుపుకుని వెళ్లాలని నేతలకు సూచించినట్లు సమాచారం. ఇక వైసీపీకి రాజీనామా చేసిన రాధా సోమవారం రాధారంగ మిత్రమండలి సభ్యులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో చేరడమే మంచిదన్న అభిప్రాయం సమావేశంలో వెల్లడైంది. దీంతో ఆయన కూడా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ పై పలు ఆరోపణలు చేశారు. జగన్ టికెట్లు అమ్ముకుంటున్నారని, అడిగినంత ఇవ్వలేదనే తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. అభిమానులు ఎవరూ వైసీపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. కాగా త్వరలోనే రాధాకృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయసారథి నాడు తెలుసుకుందాం. విజయసారథి, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. మొత్తం మీద చాలా కీలకమైన నిర్ణయం వంగవీటి రాధా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 25న ఆయన టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైపోయినట్టుగా కూడా కనపడుతుంది. ప్రధానంగా వైసీపీలో ఆయనకి సెంట్రల్ టికెట్, విజయవాడ సెంట్రల్ టికెట్ నిరాకరించడం, తర్వాత కొన్ని ఆంక్షలు పెట్టడంతో ఆయన మనస్తాపం చెంది బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే వైసీపీ నుండి. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతారనే దాని మీద సర్వత్రా చర్చలు కూడా జరిగాయి. ప్రధానంగా జనసేన అంటే సామాజిక వర్గ పరంగా చూస్తే అలా లేదా టీడీపీ చేరతారా అంటూ చర్చలు కూడా జరిగాయి. చివరికి ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా కనబడుతుంది. ఈ మేరకు ఆల్రెడీ రంగరాధ మిత్రమండలితో అటు రాధాకృష్ణ, మరోవైపు కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు కూడా సమావేశమయ్యి ఇంతకు ముందే నిర్ణయాలు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా నిన్నైతే టీడీపీ సంబంధించిన కీలక నేతలు, కృష్ణా జిల్లా నేతలు బుద్ధ వెంకన్న గాని, బొండవమ్మ గాని, కేశవ నాని ఇలాంటి కీలక నేతలతో, దేవినేని ఉమా, వీళ్ళందరితో కూడా సీఎం భేటీ అయ్యి రాధా గనక మన పార్టీలోకి వస్తే ఎలా చూడాలి అన్నట్టు మాట్లాడితే ఖచ్చితంగా మీరేం చెప్తే అదే మా నిర్ణయం అని వాళ్ళు కూడా తమ సంతృప్తత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అందరూ ఎలాంటి విషయంలో తర్వాత చూసుకుందాం, ముందైతే కలిసికట్టుగా పనిచేయాలి, పార్టీ ముఖ్యమని కూడా సీఎం వారికి గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తుంది. చివరికి 25వ తారీఖున ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైనట్టుగా కనపడుతుంది. మరోవైపున గోదావరి జిల్లాల నుండి కూడా 4 బస్సుల్లో రంగరాధ మిత్రమండలి సభ్యులు కానీ, వంగవీటి రాధాకృష్ణ అభిమానులు కానీ భారీ ఎత్తున నిన్నే రాధాకృష్ణ ఇంటికి చేరుకున్నారు. ఆయనకి తమ మద్దతు కూడా పూర్తిగా తెలియజేశారు. మీరేం నిర్ణయం తీసుకున్నా మేము మీతో ఉన్నామని ఆయనకు ఒక భరోసా అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా మాత్రం మరోవైపున అటు రాజకీయ నిపుణులు కూడా ఇది ఒక చాలా స్ట్రాటజిక్ మూవ్ గానే టీడీపీ నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో బలమైన పట్టున్న వంగవీటి రాధాకృష్ణ కనుక ఇప్పుడు ఈ పార్టీలోకి చేరితే, టీడీపీలో కనుక చేరితే ఖచ్చితంగా అది 2 బలమైన సామాజిక వర్గాలు ఒక చోటుకు చేరినట్టుగా అవుతుంది. కాబట్టి టీడీపీ కూడా ఎన్నికల్లో ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనేది నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు డెసిషన్ తీసుకున్నట్టుగా వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది తెలియాలంటే మాత్రం 25 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా మాత్రం రాజకీయంగా ఇది ఒక చాలా పెద్ద సంచలనాత్మక విషయంగానే మనం భావించాల్సి ఉంటుంది. సంజన, విజయసారథి, చెప్పండి. పార్టీని వీడుతూ రాధా చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైనా స్పందించారా? అంటే ఒకటి వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఇంకా అధికారులకు స్పందించలేదు. ఎందుకంటే వారు జాయిన్ అయిన తర్వాత మాత్రం దాని గురించి మాట్లాడొచ్చు. కానీ వైసీపీ మాత్రం నిన్న కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మేము విజయవాడ తూర్పు అయితే మా సర్వేల్లో ఎక్కువగా వంగవీటి రాధాకృష్ణకి అనుకూలంగా ఉంటుందని తేలింది. అందువల్ల ఆయన వెళ్ళమని చెప్పాము. కానీ ఆయన అది పట్టించుకోలేదని చెప్పారు. కానీ వాస్తవానికి ఆయన అవనగడ్డ కానీ మచిలీపట్నం కానీ వెళ్లాల్సిందిగా ఆయనపై ఒత్తిడి తెచ్చారనేది బయటకు వస్తున్నటువంటి సమాచారం. కానీ మొత్తం మీద ఏదైతే ప్రస్తుతానికి వంగవీటి రాధాకృష్ణ బయటకు వచ్చేయడంతో వైసీపీకి కృష్ణా జిల్లాలో కాస్త ఎదురు దెబ్బ లాంటి విషయం అని చెప్పొచ్చు. మరి దీన్ని వాళ్ళు ఎలా రికవర్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ విజయసారథి.